నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఏదో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ వస్తున్నారు. సో అందులో భాగంగానే రాయచోట అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డి కాకుండా ఇప్పుడు ఆ స్థానంలోకి ధనుంజయ రెడ్డి రాబోతున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ ఆయన. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నిజంగానే ఆయన తెరపైకి రాబోతున్నారా ధనుంజయ రెడ్డి గారు? ఇప్పుడు వెనకుండి ఇన్నాళ్ళు వెనకుండి నడిపించేటువంటి వారు ఆయన. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏమై ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఈ మధ్యకాలంలో అభ్యర్థులకి సంబంధించి ప్రతిసారి కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో, అండ్ ఆయన మోహన్ చూసి అందరూ ఓట్లేస్తారు ఆంధ్ర ప్రజలు, ఎవరి నుంచున్నా ఓకే అన్నట్టుగా కూడా ఆయన ఆలోచిస్తున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. సో రాయచోటి అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డి కాకుండా ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి ధనుంజయ రెడ్డి తెరపైకి వచ్చారు ఇప్పుడు, ఒక ఐఏఎస్ అధికారి. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి రాయచోటి అభ్యర్థిగా ఖరారు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అసలు ఏం జరగబోవచ్చు అంటారు? రాయచోటి కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడుస్తుంది. అవును. రాయచోటికే చెందినటువంటి విజయసాయిరెడ్డి బావమరిది తెలుగుదేశంలో చేరాడు, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. రాయచోటి పైన ఎక్కడ తెలుగుదేశం జెండా ఎగురుతుందో అనే దీంట్లో ఇప్పుడు రాయచోటిని ఎట్లా రక్షించుకోవాలనే తాపత్రయం కనపడుతుంది. ధనుంజయ రెడ్డి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఇక భవిష్యత్తులో ఎమ్మెల్యే ధనుంజయ రెడ్డి కాబోతున్నాడా, లేకపోతే మంత్రి ధనుంజయ రెడ్డి అవుతాడా? అంటే ఆఫ్ స్క్రీన్ నుంచి ఆన్ స్క్రీన్కి వచ్చారా అనే దీంట్లో ధనుంజయ రెడ్డి ఏ విధంగా అతని ప్రస్థానం జరిగింది అనేది మనం చూసుకుంటే సర్పంచ్తో ప్రారంభమైంది. ఆయన ఐఏఎస్ కాదు, ఆయన ప్రాథమికంగా సర్పంచ్. ఓకే. అంటే ఆయనకి రాజకీయ వాసనలు ఉన్నాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తే. కాకపోతే తెలివిగలాడు కాబట్టి తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు, సివిల్స్లో కొట్టాడు, ఢిల్లీ మెట్రోపాలిటన్ వాటిల్లో చేసి వచ్చి ఇక్కడ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇక అతనికి స్వర్ణయుగం, ఇది సీనియర్ ఐఏఎస్ కావడం. ఇక్కడ జీహెచ్ఎంసీలో చక్రం తిప్పాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలోనే ఆయన మంచి డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేశాడు, సెక్రటరీగా వచ్చేసి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకి సెక్రటరీ అయిపోయాడు. అంటే ఆ కుటుంబానికి బాగా సన్నిహితుడు, రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నాడు. ఇప్పుడు అసలు ధనుంజయ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఏది మనం చూసాం. మొన్న ఆ కౌన్సిలింగ్ ప్యాలెస్కి పిలిచి మాట్లాడే మాటల్లో జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక లిస్ట్ వదులుతూ ఇప్పటికి 5-6 లిస్టులు అయిపోయాయి, రేపు ఇంకో లిస్ట్ కూడా ఇవాళ ఇస్తున్నారన్న దీంట్లో తాడేపల్లి ప్యాలెస్కి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కలిసే కౌంటర్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వాటిల్లో ఇదొక కౌంటర్, ఎవరిది? ధనుంజయ రెడ్డి గారిది. సజ్జలది ఒక కౌంటరు, సుబ్బారెడ్డి ఒక కౌంటరు, విజయసాయిరెడ్డి ఒక కౌంటరు. ఈ కౌంటర్లన్నీ దాటుకుని మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఇప్పుడు దీంట్లో శ్రీకాంత్ రెడ్డిని పిలిచారు, రాయచోటి ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన కూడా 4 సార్లు గెలిచాడు. ఎవరు? శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డికిను జగన్మోహన్ రెడ్డికి జరిగిన సంభాషణలో వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఏది? జిగ్ని దోస్తులు. శివశివాని స్కూల్ తెలుసా? హైదరాబాద్లో శివశివాని స్కూల్ అనేదో ఉందని, అక్కడ ఏదో క్వశ్చన్ పేపర్లు ఎత్తుకుపోయారు 2 పిల్లలని. వాళ్ళిద్దరూ ఒక కారు పట్టుబడిందని, ఆ మారుతి కారు రాజశేఖర రెడ్డిదని, వాళ్ళిద్దరూ వీళ్ళని. ఎవరు? శ్రీకాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి క్వశ్చన్ పేపర్లు ఎత్తుకుపోయారు. అంటే ఈ బంధం అప్పటిది అనేది మనం చదివాం, మీడియాలో కూడా చూసాం ఈ కథనాలు. అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే కదా, వచ్చాడు, పిలిచాడు కౌన్సిలింగ్కి ముఖ్యమంత్రిగా. తన స్నేహితుడే కదా. ఏమన్నారనమాట, వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ మీడియాలో వచ్చిందే మనం చూసాం, విన్నాం. ఏంటి?
నీ మీద వ్యతిరేకత ఉందనో ఏదో అన్నాడంట. ఆ. అంటే నీ మీద లేదా అన్నాడంట. ఎవరు? ఇతను. శ్రీకాంత్ రెడ్డి. నా మీద వ్యతిరేకత ఉందని చెప్తావేంటి, నీ మీద ఏం తక్కువ ఉందా వ్యతిరేకత, మా అందరికన్నా నీ మీద ఇంకా చాలా వ్యతిరేకత ఉంది, కాదు మళ్ళీ నీకు సీట్ ఇస్తే గెలవడం కష్టం, అంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కష్టం కాదా అని అనేసరికి అతనికి కోపం నసాలానికి అంటిందంట. ఏదో బాగా సీరియస్ అయ్యే పరిస్థితుల్లో సుబ్బారెడ్డి లబలబ పరిగెత్తుకొచ్చి ఇతను బయటికి తీసుకుపోయాడు అనేది మనం చూసాం. అవును, మీడియాలో కూడా నువ్వు విన్నావు, వార్తలు విన్నాం దానికి సంబంధించి. ఆ పరిస్థితుల్లో ఇక శ్రీకాంత్ రెడ్డి చీటీ చిరిగిందని మనం ఆ రోజే అనుకున్న దీంట్లో ఇప్పుడు కొత్త పేరు ఏది, అసలు పేరు వచ్చింది. ధనుంజయ రెడ్డినే అక్కడ రంగప్రవేశం చేస్తే పోలా. 2 birds సింగిల్ షాట్ అన్నమాట. ఆయనది రాయిచోటే, ఎవరిది? ధనుంజయ రెడ్డిది కూడా. ఓకే. ఆయనకు ఉంది కదా రాజకీయంగా రావాలన్న కోరిక, లేకపోతే ఏ ఐఏఎస్ కూడా ఇంతగా ముఖ్యమంత్రితో బంధం ఏర్పరచుకోరు. ఈ విధంగా ఇప్పుడు మనం మాంసం తింటున్నాం కదా అని చెప్పి పేగుల మెళ్ళ వేసుకోం కదా. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఐఏఎస్కి మధ్య బంధం ఏంటి? ఆయన ఉన్నంత వరకే. మనం 35 ఏళ్ళు ఉండాలా, ఐఏఎస్ 5 ఏళ్ళు కాదు ఉండేది. గవర్నమెంట్ ఆఫీసరు 30 years 40 years సర్వీస్ చేస్తారు. ఏదో సినిమాలో సవాల్ కూడా విన్నావు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నువ్వు ఉండేది 5 ఏళ్ళు, నేను ఉండేది 35 ఏళ్ళు అన్న ఒక ధీమా, ఒక గర్వం ప్రభుత్వ అధికారుల్లో గతంలో మనం చూసాం. ఇప్పుడు భజన, ఇప్పుడు సాగిలబడటం, కాళ్ళు పట్టుకోవటం, ఇవి నడుస్తోంది. 100 కోట్లు 1000 కోట్లు అవినీతికి పాల్పడిన ఈ అధికారులంతా కూడా రాజకీయ రంగ ప్రవేశం. తెలంగాణలో చూశారు, ఎవరో ఒక కలెక్టర్ ఇట్లాగే ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవటం, ఏదో అప్పటి ముఖ్యమంత్రిని పొగట్టడం చూసాం. వెంటనే ఆయనకి ఎమ్మెల్సీఓ ఏదో ఇచ్చాడు కేసీఆర్, వెంకట్రామరెడ్డి అని చెప్పి కలెక్టర్. ఆయన ఐఏఎస్. అలాంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి పనుపున కౌన్సిల్కో దేనికో వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు కేసీఆర్ ఇప్పుడు? ఆయన వెళ్ళిపోయాడు, ఏది ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు. కానీ ఈయనేమైపోయాడు? ఒక గర్వంగా గౌరవంగా ఉండే ఐఏఎస్ని త్యాగం చేసి ఒక రాజకీయ నాయకుడిని పట్టుకుంటే, అతని కోసం అంగలారిస్తే ఏం జరుగుద్ది అనేది కళ్ళ ముందు ఉంది. అయినా కూడా ధనుంజయ రెడ్డి తప్పు చేస్తాడని నేను అనుకోను. ఏది వీళ్ళ చదరంగంలో ఆయన పావు అవుతాడని మనం అనుకోం. రాజకీయ నాయకులు చదరంగం అవుతారు, కానీ దానికి బలయ్యేవాడు ఐఏఎస్ ఎలా అవుతాడు? కళ్ళు మూసుకుపోతే అవుతారు. ఓకే. ఏది అవినీతి సొమ్ముతో కళ్ళు బైర్లు గమ్మితే మనం కూడా ఆ అవతారం ఎద్దుదామనే ఆలోచన వస్తుంది. ఇంతకుముందు సీనియర్ ఐఏఎస్లందరికీ రాని ఆలోచన ఇప్పుడు ఈ ఐఏఎస్లకి ఎందుకు వస్తుంది అంటే ఇదే అన్నమాట. ఏది అధికారం కోసం అర్రులు దాస్తున్నారు. వాళ్ళదే అసలైన అధికారం, వీళ్ళదెంత డమ్మీలు. చెక్ పవర్ ఉండేదే మీకు. కానీ ధనుంజయ్ గారు అభ్యర్థుల సెలక్షన్స్లో కావచ్చు, లేకపోతే పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదంటే సలహాలు ఇవ్వడం కానీ చేస్తున్నారు. అండ్ దట్టు ఆయనకు ఒక పేరు కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అని ధనుంజయ రెడ్డిని. సో మరి అలా ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అని అనుకోవడానికి లేదేమో అనేటువంటి వాదనలో కూడా కొంతమంది ఉన్నారు. ఏమంటారు మరి? శ్రీకాంత్ రెడ్డిని బలి చేయడం కోసం ధనుంజయ రెడ్డిని తెస్తున్నాడే తప్ప, నిజం చెప్పాలంటే శ్రీకాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు మనకు తెలిసి, ఇందాక బాల్య స్నేహం అని చెప్పుకున్నాం కదా. అలాంటిది మరి శ్రీకాంత్ రెడ్డినే బలి చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇదంతా కూడా ఏంటంటే బెదిరించడం కోసమో, తన దారికి తెచ్చుకోవటం కోసమో, రావాల్సినటువంటి వాటాలు ఏమన్నా తెలుసుకోవటం కోసమో తప్ప శ్రీకాంత్ రెడ్డిని బలిపెట్టి ధనుంజయ రెడ్డికి అక్కడ రాయచోటి అభ్యర్థిత్వం ఇస్తాడని నేను అనుకోను. ఒకవేళ ఇచ్చినట్లయితే కౌన్సిలింగ్లో ఏమని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు శ్రీకాంత్ రెడ్డి? నా చీటీ జరిగితే నీ చీటీ చింపేస్తా అన్నాడు. నువ్వెట్టా గెలుస్తావో నేను చూస్తా అన్నాడు. అంటే ఏంటి? చెరపకురా చెడెదవు. ఇంతమందిని చెరిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయనే చెడిపోతున్నాడు. ఫైనల్లీ అదే జరగచ్చేమో శ్రీకాంత్ రెడ్డి అన్నట్టే. మరి అది శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా చేస్తారా, లేకపోతే
ఆంధ్ర ప్రజల చేతుల మీదుగా జరుగుతుంది అనేది చూద్దామండి. సో మరి రాయచోటికి సంబంధించింది అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ధనుంజయ రెడ్డి వస్తున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తలు జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేయాలి, చీటీలు అదే అభ్యర్థుల నేమ్స్ లిస్ట్ రిలీజ్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేసి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ డివిఎస్ గారు. నమస్తే.